హాయ్ ఫ్రెండ్స్, ఆస్తి వద్దు ఆయనే కావాలి పార్ట్ 3. 6 నెలల తర్వాత రామాపురం ఒక చిత్రం మారిపోయింది. ఒకప్పుడు బీడువారి నేలలు ఇప్పుడు పచ్చని పైర్లలో కలకల్లాడుతున్నాయి. రాఘవ ఇంటి ముందు ఇప్పుడు పాత ఆటో ట్రాలీ లేదు. ఒక కొత్త టాటా ఏస్ గూడ్స్ వాహనం నిలబడి ఉంది. దాని మీద పెద్ద అక్షరాలతో మహిళా శక్తి ఆర్గానిక్ ఫుడ్స్ అని రాసి ఉంది. ఉదయం 8 గంటలు. రాఘవ ఇంటి వెనుక నిర్మించిన రేకుల షెడ్లో 20 మంది ఆడవాళ్ళు యూనిఫామ్ లాంటి ఆప్రాన్స్ వేసుకుని పని చేస్తున్నారు. ఒకవైపు టమాటాలు గ్రేడింగ్ చేస్తున్నారు, మరోవైపు మిరపకాయల పచ్చడి సీసాల్లో నింపుతున్నారు. ఆ ప్రదేశం అంతా ఒక చిన్న ఫ్యాక్టరీలా మారిపోయింది. అనన్య ఒక చేతిలో ట్యాబ్, మరో చేతిలో ఫోన్ పట్టుకుని బిజీగా ఉంది. ఆమె వేషధారణలో మార్పు వచ్చింది. ఖరీదైన జీన్స్ టీషర్ట్స్ పోయి హుందాగా ఉండే కాటన్ చీరలు వచ్చాయి. మెడలో ఒక సన్నని నల్లపూస గొలుసు తప్ప వేరే ఆభరణాలు లేవు. కానీ ఆమె ముఖంలో ఉన్న తేజస్సు ముందు ఏ ఆభరణమైనా వెలవెలబోవాల్సిందే. లక్ష్మి, ఈరోజు సిటీలోని గ్రీన్ లైఫ్ సూపర్ మార్కెట్కి 500 సీసాల గోంగూర పచ్చడి వెళ్ళాలి. ప్యాకింగ్ లేబుల్స్ సరిగ్గా ఉన్నాయా చూసుకున్నావా? అనన్య ఆదేశించింది. అన్నీ రెడీ అక్క, మన బ్రాండ్ లోగో కూడా అతికించాం, లక్ష్మి ఉత్సాహంగా చెప్పింది. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న లక్ష్మి ఇప్పుడు ఆ యూనిట్కి సూపర్వైజర్. శివయ్య జైలుకు వెళ్ళిన తర్వాత ఊర్లో అనన్యకు ఎదురు లేకుండా పోయింది. ఆమె కేవలం రాఘవ్ భార్య మాత్రమే కాదు, ఆ ఊరి ఆడబిడ్డకు ఉపాధి కల్పించిన అమ్మలా మారింది. శివయ్య కబ్జా చేయాలనుకున్న 5 ఎకరాల పొలం ఇప్పుడు కూరగాయలతో పాటు ఔషధ మొక్కలు కూడా పెంచుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలు. రాఘవ్ బండి మీద సిటీ నుండి తిరిగి వచ్చాడు. అతను కూడా ఇప్పుడు చాలా స్టైలిష్గా తయారయ్యాడు. పాత చొక్కాలు పోయి శుభ్రమైన ఖాదీ షర్ట్లు వేసుకున్నాడు. అతని నడకలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. అతను నేరుగా అనన్య దగ్గరికి వచ్చాడు. చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంది. అనన్య, ఇది నీకోసం అంటూ బాక్స్ ఇచ్చాడు. అనన్య ఆశ్చర్యంగా దాన్ని తెరిచింది. అందులో ఆమె గతంలో అమ్మిన వెండి ఉంగరం, దాంతోపాటు కొత్తగా కొన్న బంగారు చెవిదిద్దులు ఉన్నాయి. రాఘవ, ఇవి? అనన్య గొంతు ఆనందంతో పూడుకుపోయింది. అవునన్నన్య, ఆ రోజు డీజిల్ కోసం నీ ఉంగరం అమ్మినప్పుడు నా గుండె తరుక్కుపోయింది. అప్పుడే అనుకున్నాను, ఏదో ఒకరోజు నీ నగ నీకు తిరిగి ఇస్తానని. ఈ 6 నెలలు మన కష్టానికి ప్రతిఫలం ఇది, రాఘవ ప్రేమగా చెప్పాడు. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు ఈ నగలు ముఖ్యం కాదు రాఘవ, ఈ 6 నెలల్లో నువ్వు సాధించిన విజయమే నాకు పెద్ద ఆభరణం. ఒకప్పుడు అప్పుల కోసం తలదించుకున్న నువ్వు ఇప్పుడు 10 మందికి జీతాలు ఇస్తున్నావు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అనన్య అతన్ని హత్తుకుంది. రంగమ్మ అక్కడికి వచ్చి, అబ్బో, కొత్త జంట చూడముచ్చటగా ఉన్నారు. కానీ అనన్య, బయట ఎవరో సూటు బూటు వేసుకుని మనిషి వచ్చాడు, నిన్ను అడుగుతున్నాడు అని చెప్పింది. అనన్య, రాఘవ్ బయటికి వచ్చారు. అక్కడ ఒక కొరియర్ బాయ్ ఉన్నాడు. అనన్య గారు, మీకు ఒక రిజిస్టర్డ్ లెటర్ వచ్చింది అని ఇచ్చాడు. అనన్య దాన్ని చించింది. అది ఒక పెద్ద ఆర్గానిక్ ఎక్స్పో నుంచి ఆహ్వానం. రాఘవ, వచ్చే వారం హైదరాబాద్లో జరిగే నేషనల్ అగ్రి సమిట్లో మన మహిళా శక్తి గురించి మాట్లాడడానికి నన్ను పిలిచారు. బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు కూడా ఇస్తారట. అనన్య సంతోషంగా చెప్పింది. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. పట్నం పిల్ల పల్లెటూరు ఉద్ధరించిందని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అనన్యకు తెలీదు, ఆ సంతోషం ఎంతోసేపు నిలవదని. సాయంత్రం 5 గంటలు. అనన్య పొలం గట్టు మీద కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తుంది. రాఘవ్ పక్కనే కూర్చొని రేపటి లెక్కలు రాస్తున్నాడు. అప్పుడు అనన్య ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు లేదు, కొత్త నంబర్. హలో. అనన్య లిఫ్ట్ చేసింది. అవతల నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అనన్య, నేను డాక్టర్ మూర్తిని, కేర్ హాస్పిటల్ నుంచి. అనన్య గుండె ఒక్కసారిగా జారిపోయింది. డాక్టర్ మూర్తి వారి ఫ్యామిలీ డాక్టర్. చెప్పండి అంకుల్, ఏమైంది? మీ అమ్మగారు శారద గారు సీరియస్గా ఉన్నారు అనన్య. మ్యాసివ్ హార్ట్ అటాక్. ఇప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేశాం. పరిస్థితి క్రిటికల్గా ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి రావడం మంచిది. డాక్టర్ గొంతులో ఆందోళన స్పష్టంగా ఉంది. అనన్య చేతిలోంచి ఫోన్ జారిపడింది. కళ్ళ ముందు చీకటి కమ్మింది. అమ్మా అని ఆమె అప్రయత్నంగా అరిచింది. రాఘవ్ కంగారుగా ఆమెను పట్టుకున్నాడు. ఏమైంది అనన్య? అమ్మకు హార్ట్ అటాక్ అంట రాఘవ, సీరియస్గా ఉందట, బ్రతుకుతుందో లేదో తెలియదు అనన్య ఏడుస్తూ చెప్పింది. రాఘవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పద అనన్య, ఇప్పుడే బయలుదేరాం, బండి తీస్తాను. వద్దు రాఘవ, వాళ్ళు నిన్ను రానివ్వరు. ఇప్పటికే మా అన్నయ్య నాన్న నీ మీద కోపంగా ఉన్నారు. నువ్వు వస్తే గొడవ అవుతుంది, అమ్మ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. నేనొక్కదాన్నే వెళ్తాను అనన్య కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. పిచ్చిదానా, ఇది గొడవల సమయం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు పగలు ఉండకూడదు. నేను నిన్ను ఆసుపత్రి బయట వరకు వచ్చి దించి
అక్కడే ఉంటాను. నీకు తోడుగా నేను ఉండాలి, అంతే రాఘవ దృఢంగా చెప్పాడు. ఆ రాత్రి 8 గంటలకు అనన్య రాఘవ టాక్సీలో హైదరాబాద్కి చేరుకున్నారు. దారి పొడవునా అనన్య ఏడుస్తూనే ఉంది. నేను వెళ్ళిపోయిన బాధతోనే అమ్మ ఇలా అయి ఉంటుంది. నేను అమ్మని చంపేస్తున్నానా అనే అపరాధ భావం ఆమెను తొలిచేస్తుంది. ఆసుపత్రి కారిడార్ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అనన్య ఐసీయూ వైపు పరిగెత్తింది. రాఘవ ఆమె వెనుక వెళ్ళాడు, కానీ రిసెప్షన్ దగ్గరే ఆగిపోయాడు. అనన్యను కుటుంబం మధ్య ఇబ్బంది పెట్టకూడదని అతనికి తెలుసు. ఐసీయూ బయట తండ్రి ప్రకాష్ రావు గారు తల పట్టుకుని కూర్చున్నారు. అన్నయ్య విక్రాంత్ ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నాడు. అనన్యను చూడగానే ప్రకాష్ రావు గారి కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపించాయి. నాన్న, అమ్మ ఎలా ఉంది? అనన్య అడిగింది. ప్రకాష్ రావు గారు లేచి నిలబడ్డారు. అనన్య దగ్గరికి వచ్చి ఊహించిన విధంగా ఆమెను చెంప మీద గట్టిగా కొట్టారు. చచ్చింది, నీ తల్లి చచ్చింది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజే ఆమె సగం చచ్చిపోయింది. ఈరోజు పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు చూడ్డానికి వచ్చావా? ఆమె శవాన్ని చూడ్డానికి వచ్చావా? ఆయన గట్టిగా అరుస్తూ ఏడ్చారు. అనన్య చెంప పట్టుకుని కన్నీళ్లతో నిలబడింది. నాన్న, ప్లీజ్ అలా అనకండి. నాకు అమ్మ కావాలి. అమ్మను చూడనివ్వండి అని బ్రతిమలాడింది. విక్రాంత్ ఫోన్ కట్ చేసి దగ్గరకు వచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని క్రూరత్వం ఉంది. చూడనిస్తాం, కానీ ఒక కండిషన్ అన్నాడు విక్రాంత్. ఏంటి? అనన్య అడిగింది. నువ్వు ఆ రాఘవ్ గాడిని వదిలేసి శాశ్వతంగా ఇంటికి తిరిగి వస్తే అమ్మను చూడనిస్తాం. లేకపోతే అమ్మ మొహం కూడా నీకు చూపించం. ఆమె చనిపోతే తలకొరివి పెట్టడానికి కూడా నిన్ను రానివ్వం, విక్రాంత్ నిష్కర్షకంగా చెప్పాడు. ఇది బేరం కాదు అనన్య, అమ్మ కోరిక. ఆమె స్పృహ తప్పే ముందు ఆఖరిగా చెప్పింది ఇదే. అనన్య నా దగ్గరకు రావాలి, ఆ పల్లెటూరు బ్రతుకు వదిలేయాలి అని. నువ్వు రాకపోతే ఆమె ఎలాగూ బ్రతకదు కదా. ఆమె ప్రాణం నీ చేతుల్లోనే ఉంది, డిసైడ్ చేసుకో, విక్రాంత్ బెదిరించాడు. అంతలో ఐసీయూ డోర్ తెరుచుకుంది. డాక్టర్ మూర్తి బయటకు వచ్చారు. ప్రకాష్ గారు, పేషెంట్కి స్పృహ వచ్చింది. అనన్య అనన్య అని కలవరిస్తోంది. ఆ అమ్మాయి వస్తే వెంటనే పంపించండి. ఆమె ఎమోషనల్ స్టేట్ చాలా ముఖ్యం. ఆమె ప్రశాంతంగా ఉంటేనే మందులు పనిచేస్తాయని చెప్పారు. విక్రాంత్ డాక్టర్ని అడ్డుకున్నాడు. డాక్టర్, అనన్య ఇంకా రాలేదు. వస్తే పంపిస్తాం. అనన్య డాక్టర్ వైపు వెళ్ళబోయింది, కానీ విక్రాంత్ ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు. అనన్య, విన్నావుగా, అమ్మ నిన్ను పిలుస్తోంది. నువ్వు లోపలికి వెళ్ళాలంటే బయట ఉన్న రాఘవ్ గాడికి ఫోన్ చేసి నాకు నువ్వొద్దు, నేను మా అమ్మ దగ్గరే ఉండిపోతాను అని చెప్పు. అప్పుడే లోపలికి వెళ్ళు అని విక్రాంత్ మెలిక పెట్టాడు. అనన్యకు దిక్కుతోచలేదు. ఒక పక్క అమ్మ ప్రాణం, మరో పక్క భర్త ప్రేమ. అమ్మను చూడకపోతే, ఆమె చనిపోతే ఆ పాపం జీవితాంతం వెంటాడుతుంది. రాఘవ్ను వదిలేస్తే తన ఆత్మను చంపుకున్నట్లే. ఆమె ఆసుపత్రి కిటికీలోంచి బయటకు చూసింది. గేట్ బయట చలిలో రాఘవ్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఆమె వైపు ఆశగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ధైర్యంగా ఉండు అన్న భరోసా ఉంది. అనన్య కన్నీళ్లు తుడుచుకుంది. విక్రాంత్ వైపు తిరిగింది. నేను లోపలికి వెళ్తాను, అమ్మతో మాట్లాడతాను, కానీ రాఘవ్ను వదిలేస్తానని అబద్ధం చెప్పను. అమ్మకు నా మీద ప్రేమ ఉంటే నా సంతోషం అర్థం చేసుకుంటుంది. నువ్వు నన్ను పంపితే గట్టిగా అరిచి హాస్పిటల్ మొత్తం గొడవ చేస్తాను. అప్పుడు అమ్మకు ఇంకా ప్రమాదం అని అన్నయ్యను తెగేసి చెప్పింది. విక్రాంత్ ఆమె మొండితనం చూసి ఆశ్చర్యపోయాడు. డాక్టర్ అక్కడ ఉండటంతో బలవంతం చేయలేకపోయాడు. వెళ్ళు, కానీ లోపల అమ్మ నీకు ఏం చెప్తుందో విను. ఆమె కన్నీళ్లు చూసైనా నీ రాయిలాంటి మనసు కరుగుతుందేమో చూద్దాం అని వదిలేశాడు. అనన్య ఐసీయూలోకి అడుగుపెట్టింది. వెంటిలేటర్ల శబ్దం, మానిటర్ల బీప్ శబ్దాలు. మంచం మీద అమ్మ శారద చిక్కిపోయి పాలిపోయి ఉంది. 6 నెలల క్రితం ఎంతో ఆరోగ్యంగా దర్జాగా ఉన్న తల్లి ఇప్పుడు ప్రాణఛాయలు లేకుండా ఉంది. అనన్య అమ్మ చేతిని పట్టుకుంది. అమ్మ. శారద నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కూతుర్ని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు కారాయి. ఆక్సిజన్ మాస్క్లోంచి ఆమె ఏదో మాట్లాడడానికి ప్రయత్నించింది. అనన్య మాస్క్ తీయకుండానే చెవి దగ్గర పెట్టింది. అను, వచ్చేసావా? నన్ను వదిలి వెళ్ళిపోకను. నాకు నువ్వు కావాలి. ఆ ఊరు వద్దు, ఆ కష్టాలు వద్దు, నా దగ్గరే ఉండిపో. శారద నీరసంగా కానీ ఎంతో ఆవేదనగా అడిగింది. అనన్య గుండె పగిలిపోయింది. తల్లి ప్రేమ ముందు తన సిద్ధాంతాలు ఓడిపోయినట్లు అనిపించింది. అమ్మా, నేను బాగున్నానమ్మా. రాఘవ్ నన్ను బాగా చూసుకుంటున్నాడు. మేం గెలిచామమ్మా. అనన్య నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. నాకు గెలుపు వద్దు, నువ్వు కావాలి. నువ్వు రాకపోతే నేను మందులు వేసుకోను, చచ్చిపోతాను.
శారద చిన్నపిల్లల మారం చేస్తూనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. అప్పుడే మానిటర్లో బీప్ శబ్దం పెరిగింది. హార్ట్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతోంది. డాక్టర్ పరుగున వచ్చారు. అమ్మా అనన్య, పేషెంట్ని స్ట్రెస్ చేయొద్దు. ఆమె ఏం అడిగితే అది చేస్తానని చెప్పు. ప్రస్తుతానికి ఆమెను స్టేబుల్ చేయడం ముఖ్యం, డాక్టర్ హెచ్చరించారు. అనన్యకు వేరే దారి కనిపించలేదు. తల్లి ప్రాణం నిలబడాలంటే అబద్ధమైనా చెప్పాలి. సరే అమ్మా, నేనెక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను, ప్లీజ్ నువ్వు శాంతించు అని మాటిచ్చింది. శారద ఆ మాట వినగానే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది. మానిటర్లో రీడింగ్స్ దారిలోకి వచ్చాయి. అనన్య ఐసీయూ బయటకు వచ్చింది. ఆమె ఓడిపోయిన సైనికుడిలా ఉంది. విక్రాంత్ బయట నవ్వుతూ నిలబడి ఉన్నాడు. చూసావా, చివరికి రక్తం పంచుకున్న బంధమే గెలిచింది. ఇప్పుడు వెళ్ళి ఆ రాఘవ్ గాడికి పొమ్మని చెప్పు. ఇక నువ్వు ఇక్కడే అన్నాడు. అనన్య మెట్ల మీద కూలబడిపోయింది. తను రాఘవ్కు ఏం చెప్పాలి? అమ్మ కోసం నిన్ను వదిలేస్తాను అని చెప్పాలా? ఇన్నాళ్ళు కలిసి చేసిన ప్రయాణం, కన్న కలలు అన్నీ అమ్మ ఆరోగ్యం ముందు తుడిచిపెట్టుకుపోతాయా? అంతలో ఆమె ఫోన్ మోగింది. రాఘవ. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ మాట్లాడలేకపోయింది. అనన్య, అమ్మ ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పారు? రాఘవ ఆతృతగా అడిగాడు. రాఘవ, అనన్య గొంతు వణికింది. అమ్మ నన్ను తన దగ్గరే ఉందమని అడుగుతుంది. నేను వెళ్తే చచ్చిపోతానని అంటోంది. నేనేం చేయాలో తెలియడం లేదు. రాఘవ అవతల వైపు మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆ తర్వాత రాఘవ గొంతు వినిపించింది. అది అనన్య గుండెను పిండేసింది. అనన్య, తల్లి ప్రాణం ముఖ్యం. నువ్వు అక్కడే ఉండు. ఆమె కోలుకునే వరకు ఆమె పక్కనే ఉండు. మన ప్రేమ నిజమైతే ఏ దూరము మనల్ని విడదీయలేదు. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, ఎంతకాలమైనా. రాఘవ మాటల్లో పరిపక్వత, త్యాగం చూసి అనన్య బోరున విలపించింది. తను ఎంత అదృష్టవంతురాలో ఆమెకు అర్థమైంది. కానీ అదే సమయంలో తన తల్లి అన్నయ్య ఆడుతున్న నాటకం వెనుక ఇంకో కుట్ర ఉందన్న విషయం ఆమెకు ఇంకా తెలీదు. నిజానికి శారదకు హార్ట్అటాక్ రాలేదు. అది కేవలం మైల్డ్ చెస్ట్ పెయిన్. విక్రాంత్ ఒక ప్రైవేట్ డాక్టర్తో మాట్లాడి దాన్ని మ్యాసివ్ హార్ట్అటాక్గా రిపోర్ట్స్ మార్పించాడు. అనన్యను ఎమోషనల్గా ట్రాప్ చేయడానికి వేసిన పక్కా ప్లాన్ ఇది. ఇప్పుడు అనన్య సిటీలో బందీ అయింది. రాఘవ పల్లెటూరులో ఒంటరి అయ్యాడు. ఆసుపత్రి గదిలో ఏసీ చల్లదనం అనన్యను తాకుతుంది. కానీ ఆమె మనసు మాత్రం రామాపురంలోని ఆ పెంకుటింటి వెచ్చదనం కోసం పరితపిస్తుంది. అనన్య తన గదిలో మంచం మీద కూర్చొని ఉంది. ఆ గది ఒకప్పుడు ఆమెకు స్వర్గంలా ఉండేది. మెత్తటి పరుపు, ఖరీదైన ఏసీ, గోడలకు అందమైన పెయింటింగ్స్. కానీ ఇప్పుడు అదే గది ఆమెకు ఒక జైల్లా అనిపిస్తుంది. కిటికీలోంచి చూస్తే జూబ్లీహిల్స్ అందాలు కనిపిస్తున్నాయి. కానీ ఆమె మనసు మాత్రం రామాపురంలోని పచ్చని పొలాల చుట్టూ తిరుగుతుంది. గత 3 రోజులుగా ఆమె ఈ ఇంటి గడప దాటలేదు. తల్లి శారద ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. అనన్య అమ్మ పక్కనే కూర్చొని సేవలు చేస్తుంది. కానీ ఆమెకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. ఆమె తన ఫోన్ కోసం వెతికింది. పక్కనే ఉన్న టేబుల్ మీద బ్యాగ్లో ఎక్కడా లేదు. అమ్మా, నా ఫోన్ చూసావా? అనన్య మంచం మీద పడుకున్న శారదను అడిగింది. శారద నీరసంగా కళ్ళు తెరిచింది. లేదోను, విక్రాంత్ తీసుకెళ్లాడేమో, అడుగు. అనన్య గది బయటకు వచ్చింది. హాల్లో విక్రాంత్ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో పని చేసుకుంటున్నాడు. విక్రాంత్, నా ఫోన్ కనిపించడం లేదు, నీ దగ్గర ఉందా? అనన్య అడిగింది. విక్రాంత్ తల తిప్పకుండానే సమాధానం ఇచ్చాడు. అవును అనన్య, నా దగ్గర ఉంది. అమ్మకు రెస్ట్ కావాలి. నువ్వు ఆ ఫోన్ పట్టుకొని ఆ పల్లెటూరు గోలంతా ఇక్కడికి తెస్తే అమ్మకు డిస్టర్బెన్స్, అందుకే నేనే తీసుకున్నాను. నా ఫోన్ నాకు ఇవ్వు విక్రాంత్, నేను రాఘవ్తో మాట్లాడాలి. ఇప్పటికీ 3 రోజులైంది. అతను ఎంత కంగారు పడుతున్నాడో అనన్య కోపంగా అంది. విక్రాంత్ ల్యాప్టాప్ మూసేసి లేచాడు. ఇంకా రాఘవ జపం ఆపవా? 3 రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఎంత ప్రశాంతంగా ఉన్నావు. ఏసీలో పడుకుంటున్నావు, మంచి తిండి తింటున్నావు. ఆ దుమ్ము ధూళి, ఆ పేదవాడ వాసన, అవన్నీ నీకు అవసరమా? ఫోన్ ఇవ్వను అనన్య. అమ్మ పూర్తిగా కోలుకునే వరకు నువ్వు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, విక్రాంత్ గట్టిగా చెప్పాడు. నన్ను బంధించాలనుకుంటున్నావా? కాపాడాలనుకుంటున్నాను అనన్య. నీ పిచ్చి భ్రమ నుంచి నిన్ను కాపాడాలనుకుంటున్నాను. నువ్వు ఆ గడప దాటి వెళ్ళలేవు. గేటు దగ్గర సెక్యూరిటీ ఉంది, వాళ్లకు గట్టిగా ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి విక్రాంత్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అనన్య నిస్సాయంగా నిలబడింది. ఇది ఇల్లు కాదు, ఒక బంగారు పంజరం. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ స్వేచ్ఛ లేదు, ప్రేమ లేదు. అదే సమయం రామాపురం. రాఘవ్ మహిళా శక్తి షెడ్డులో కూర్చొని తల పట్టుకున్నాడు. అనన్య లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గత 3 రోజులుగా ఆర్డర్లు తారుమారయ్యాయి. ప్యాకింగ్ మెటీరియల్ అయిపోయింది.
కొత్త సరుకు ఎప్పుడు తెప్పించాలో రాఘవ్కు అర్థం కావడం లేదు. లెక్కల పుస్తకంలో అనన్య రాసిన ఇంగ్లీష్ పదాలు ఎక్సెల్ షీట్లో అతనికి అర్థం కావడం లేదు. కానీ సిటీ నుంచి సూపర్ మార్కెట్ మేనేజర్ ఫోన్ చేశారు. నిన్న పంపిన పచ్చడి సీసాలో లీకేజీ ఉందట, సరుకు వెనక్కి పంపుతానని అరుస్తున్నారు. లక్ష్మి కంగారుగా వచ్చి చెప్పింది. లీకేజీనా? మనం సరిగ్గానే ప్యాక్ చేశాం కదా? రాఘవ ఆందోళనగా అడిగాడు. అనన్య అక్క ఉంటే క్వాలిటీ చెక్ చేసేది. నిన్న తొందరలో మనమే ప్యాక్ చేశాం, సీల్ సరిగ్గా పడలేదు అనుకుంటా, లక్ష్మి వివరించింది. రంగమ్మ అక్కడికి వచ్చింది. రాఘవ, అనన్య ఎప్పుడొస్తుంది? ఆమె లేకపోతే ఇక్కడ ఏ పని సాగడం లేదు. అందరూ గందరగోళంగా ఉన్నారు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడించు. నేను 100 సార్లు చేశాను రంగమ్మత్త, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మగారికి సీరియస్ అని వెళ్ళింది కదా, అక్కడ ఎలా ఉందో ఏంటో. రాఘవ్ గొంతులో భయం, బాధ నిండి ఉన్నాయి. అంతలో రాఘవ్ ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. రాఘవ్ ఆశగా లిఫ్ట్ చేశాడు. హలో అనన్య, నేను విక్రాంత్ని. అవతల నుంచి గంభీరమైన గొంతు. రాఘవ్ ఉలిక్కిపడ్డాడు. బావుగారు, నమస్తే అండి. అనన్య ఎలా ఉంది? అమ్మగారు బాగున్నారా? అమ్మ బాగుంది, అనన్య ఇంకా బాగుంది. అసలు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను, విక్రాంత్ వెటకారంగా అన్నాడు. అనన్యకు అర్థమైంది. రాఘవ్ తను చేసిన తప్పు ఏంటో తనకి తెలిసి వచ్చింది. ఏసీ కార్లు, లగ్జరీ లైఫ్ అలవాటైన అమ్మాయి నీ పెంకుటింట్లో ఎన్ని రోజులు ఉంటుంది? ఇన్నాళ్ళు ఏదో ఎమోషన్లో ఉంది. ఇప్పుడు మా ఇంటికి వచ్చాక తన ఒరిజినల్ లైఫ్లోకి వచ్చేసింది. లేదు, అనన్య అలా కాదు. తను నన్ను ప్రేమించింది. రాఘవ నమ్మలేదు. ప్రేమ అనేది ఆకలి వేయనంత వరకు ఉంటుంది రాఘవ. నిన్న రాత్రి అనన్య తన పాత ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళింది. చాలా ఎంజాయ్ చేసింది. నీ గురించి, నీ అప్పుల గురించి, ఆ పచ్చళ్ళ వ్యాపారం గురించి పూర్తిగా మర్చిపోయింది. తను ఇక తిరిగి రాదు. నీకు విడాకుల నోటీసులు త్వరలో వస్తాయి. ఈలోపు నువ్వు ఆ షెడ్ మూసేసి ఏదైనా కూలి పని చేసుకో. విక్రాంత్ విషం చిమ్మాడు. నేను నమ్మను. అనన్య నా వాయిస్ వినకుండా ఉండలేదు. ఆమెతో ఒక్కసారి మాట్లాడించండి, రాఘవ్ గట్టిగా అడిగాడు. ఆమె నీతో మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పదే పదే ఫోన్ చేసి ఆమెను ఇబ్బంది పెట్టకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని విక్రాంత్ ఫోన్ కట్ చేశాడు. రాఘవ్ చేతిలోంచి ఫోన్ జారిపోయింది. అనన్య మారిపోయిందా? పార్టీకి వెళ్తుందా? తనను మర్చిపోయిందా? లేదు, తన అనన్య అలా చేయదు. కానీ 3 రోజులుగా ఫోన్ ఎందుకు చేయడం లేదు? అనుమానం అనే చిన్న విత్తనం రాఘవ్ మనసులో పడింది. అది అతన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టింది. హైదరాబాద్, సాయంత్రం 4 గంటలు. అనన్య గదిలో అటు ఇటు తిరుగుతోంది. ఆమెకు ఊపిరాడటం లేదు. కింద హాల్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. నవ్వులు, మాటలు. అమ్మకు సీరియస్గా ఉందని చెప్పారు కదా, మరి ఎవరు నవ్వుతున్నారు? అనన్య నెమ్మదిగా డోర్ తీసుకుని బయటకు వచ్చింది. మెట్ల దగ్గర నిలబడి కింద హాల్ వైపు చూసింది. అక్కడ దృశ్యం చూసి ఆమె కాళ్ల కింద భూమి కదిలిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గర విక్రాంత్, తండ్రి ప్రకాశ్రావు మరియు తల్లి శారదమ్మ కూర్చొని, అవును, మంచం మీద లేవకుండా ఉన్న శారద ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని దర్జాగా ప్లేట్లో బిర్యానీ తింటోంది. ఆమె చేతిలో చికెన్ లెగ్ పీస్ ఉంది. పక్కనే విక్రాంత్ వైన్ గ్లాస్ పట్టుకొని నవ్వుతున్నాడు. అమ్మా, నీ యాక్టింగ్ సూపర్, అసలు ఆస్కర్ ఇవ్వచ్చు. అను, నన్ను వదిలి వెళ్ళకు అని నువ్వు అన్న డైలాగ్కి అనన్య పడిపోయింది. విక్రాంత్ నవ్వుతూ మెచ్చుకున్నాడు. శారద నవ్వింది. ఏం చేయనురా, ఆ పల్లెటూరి దరిద్రం నుంచి దాన్ని బయటకు లాగాలంటే ఆ మాత్రం చేయాలి కదా. పాపం డాక్టర్ మూర్తిని మేనేజ్ చేయడానికి నాన్న ఎంత ఖర్చు పెట్టారో అంది శారద. ఎంతైనా పర్లేదు, అనన్య మన ఆస్తి. దాన్ని ఆ పిచ్చగాడికి వదిలేయలేం కదా. ఇప్పుడు చూడు, వారం రోజులుగా ఆ రాఘవ్ గాడి పిచ్చోడైపోతున్నాడు. అనన్య ఇక్కడ మన మాట వింటుంది. అమెరికా సంబంధం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు. ప్రకాష్ రావు గారు గర్వంగా చెప్పారు. మెట్ల మీద ఉన్న అనన్య తల తిరిగిపోయింది. ఇదంతా అబద్ధమా? అమ్మకు హార్ట్అటాక్ రాలేదా? తన ప్రేమను, తన ఎమోషన్ని వీళ్ళు ఇంత క్రూరంగా వాడుకున్నారా? తల్లి ప్రేమ కూడా ఒక వ్యాపారమేనా? అనన్య కళ్ళల్లో నీళ్లు ఆవిరైపోయాయి. వాటి స్థానంలో అగ్నిపర్వతం లాంటి కోపం వచ్చింది. ఆమె వేగంగా మెట్లు దిగింది. అమ్మా, అనన్య గట్టిగా అరిచింది. హాల్లో నిశ్శబ్దం. ముగ్గురు ఉలిక్కిపడి చూశారు. శారద చేతిలో ప్లేట్ కింద పడింది. విక్రాంత్ లేచి నిలబడ్డాడు. అనన్య మెట్ల చివరికి వచ్చి నిలబడింది. ఆమె చూపులు వాళ్ళని దయం చేస్తున్నాయి. నిన్ను కాపాడుకోవడానికి నేను నా ప్రాణాన్ని కూడా ఇచ్చేదాన్నమ్మా. కానీ నువ్వు
నువ్వు నా నమ్మకాన్ని చంపేశావు. ఒక కూతురు ప్రేమను ఇంత చౌకగా వాడుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు. అనన్య గొంతుల ఆవేదన, ఆగ్రహం పెళ్ళుబిక్కాయి. అది శారద నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. మాట్లాడకు, అనన్య అరిచింది. నువ్వు జబ్బు పడింది గుండెకు కాదమ్మా, మనసుకి. నీ మనసుకు స్వార్థం అనే జబ్బు పట్టింది. అది ఎప్పటికీ తగ్గదు. విక్రాంత్ ముందుకు వచ్చాడు. అనన్య, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదంతా నీ మంచి కోసమే చేశాం. నా మంచి కోసమా? నన్ను మోసం చేయడం, బంధించడం, నా భర్తకు దూరం చేయడం నా మంచి కోసమా? ఛీ! మీ నీడలో బ్రతకడం కంటే ఆ పల్లెటూరు ఎండలో మాడిపోవడం వేరెట్లు నయం అని అనన్య ప్రధాన ద్వారం నుంచి నడిచింది. ఆగు అనన్య, ప్రకాష్ రావు గారు గట్టిగా గద్దించారు. నువ్వు ఆ గడప దాటి వెళ్తే ఈసారి నిజంగానే చస్తాం. సూసైడ్ చేసుకుంటాను. అనన్య వెనక్కి తిరిగి తండ్రిని చూసింది. ఆమె కళ్ళల్లో భయం లేదు, జాలి ఉంది. చేసుకోండి నాన్న. ఇన్నాళ్ళు మీ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి భయపడ్డాను. కానీ ఈరోజు తెలిసింది, మీకు మీ ప్రాణాల మీద తీపి ఎక్కువ. మీరు చావరు. చచ్చేది మీలోని మనిషి మాత్రమే. అది ఎప్పుడో చచ్చిపోయింది అని నిర్దాక్షిణ్యంగా చెప్పింది. విక్రాంత్ సెక్యూరిటీ గార్డ్ను పిలిచాడు. తలుపులు వేయండి, మేడం బయటకు వెళ్ళడానికి వీల్లేదు. 2 గార్డులు వచ్చి అనన్యకు అడ్డుగా నిలబడ్డారు. విక్రాంత్, ఇది కిడ్నాప్. నా భర్తకు తెలిస్తే పోలీసులతో వస్తాడు అనన్య హెచ్చరించింది. వాడు రావడానికి బస్ ఛార్జీలు కూడా డబ్బులుండవు. నువ్వు వెళ్ళలేవు అనన్య, నిన్ను గదిలో బంధిస్తాను. విక్రాంత్ ఆమె చేయి పట్టుకుని లాగబోయాడు. అప్పుడు జరిగింది ఊహించని పరిణామం. అనన్య విక్రాంత్ చేతిని గట్టిగా విదిలించి కొట్టింది. అది చెంపదెబ్బ కాదు, కానీ ఆమె చూపుల్లో ఉన్న పవర్ అతన్ని వెనక్కి తగ్గేలా చేసింది. ఆమె టేబుల్ మీద ఉన్న ఒక ఫ్లవర్ వాస్ తీసుకొని పగలగొట్టింది. ఆ గాజు ముక్కలు చేతిలో పట్టుకుంది. ఎవరైనా దాని దగ్గరకు వస్తే నా మణికట్టు కోసుకుంటాను. అప్పుడు నిజంగా చావు బ్రతుకుల సమస్య అవుతుంది. మీడియా వస్తుంది, మీ పరువు బజారున పడుతుంది. మల్టీనేషనల్ కంపెనీ CEO కూతురు ఆత్మహత్యాయత్నం అని న్యూస్ వస్తే మీ కంపెనీ షేర్లు ఏమవుతాయో ఆలోచించుకో విక్రాంత్, అనన్య బెదిరించింది. విక్రాంత్ భయపడ్డాడు. వ్యాపారవేత్త కదా, నష్టాన్ని వెంటనే అంచనా వేశాడు. అనన్య, పిచ్చి పనులు చేయకు, అది కింద పెట్టు అన్నాడు. సెక్యూరిటీని పక్కకు తప్పుకోమని చెప్పు. నా ఫోన్ నాకు ఇవ్వు, అనన్య ఆజ్ఞాపించింది. విక్రాంత్ చేసేది లేక గార్డ్లకు సైగ చేశాడు. జేబులోంచి ఆమె ఫోన్ తీసిచ్చాడు. అనన్య ఫోన్ తీసుకుంది. ఆ గాజు ముక్కలు వాళ్ళ వైపే చూపిస్తూ వెనక్కి నడిచింది. గేటు దాటి రోడ్డు మీదకు వచ్చింది. అక్కడ ఒక ఆటో వెళ్తుంటే ఆపి ఎక్కింది. ఆటో కదిలే వరకు ఆమె గుండె వేగం తగ్గలేదు. ఆమె వెనక్కి తిరిగి ఆ బంగ్లా వైపు చూసింది. అది ఒక శవాల దిబ్బలా అనిపించింది ఆమెకు. అక్కడ డబ్బు ఉంది కానీ ప్రాణం లేదు. సాయంత్రం 6 గంటలు. అనన్య ఆటోలో కూర్చొని ఫోన్ ఆన్ చేసింది. 100 మిస్డ్ కాల్స్. వెంటనే రాఘవ్కు ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది. రాఘవ్ లిఫ్ట్ చేశాడు. అనన్య. రాఘవ్ గొంతులో అనుమానం, ఆశ. రాఘవ. అనన్య గొంతు వినగానే ఆమెకు ఏడుపు వచ్చింది. నేను వస్తున్నాను రాఘవ, నేను బయలుదేరాను. అనన్య, నువ్వు పార్టీలో ఉన్నావు కదా, విక్రాంత్ బాబు గారు చెప్పారు. నువ్వు హ్యాపీగా ఉన్నావని రాఘవ అమాయకంగా అడిగాడు. అబద్ధం రాఘవ, అంతా అబద్ధం. వాళ్ళు నన్ను బంధించారు. అమ్మకు జబ్బు లేదు, అదొక నాటకం. వాళ్ళు మనల్ని విడిదీయాలని చూశారు. కానీ నేను వచ్చేస్తున్నాను. నా బంగారు పంజరాన్ని బద్దలు కొట్టుకొని వచ్చేస్తున్నాను, అనన్య ఏడుస్తూ చెప్పింది. రాఘవ ప్రాణం లేచొచ్చినట్టయింది. అనన్య, నువ్వు నిజంగా వస్తున్నావా? నా అనన్య నాకు దొరికింది. అవును రాఘవ, నేను MGBS బస్టాండ్కి వెళ్తున్నాను. రాత్రికి బస్సులో వస్తాను. రేపు ఉదయానికి ఊర్లో ఉంటాను. నన్ను క్షమించు రాఘవ, నిన్ను వదిలి వెళ్ళినందుకు. క్షమాపణలు వద్దనన్య, నువ్వు క్షేమంగా రా, నేను బస్టాండ్కి వస్తాను. రాఘవ సంతోషంతో ఫోన్ పెట్టేశాడు. కానీ కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. విక్రాంత్ ఇంట్లో కోపంతో ఊగిపోతున్నాడు. ఆమె వెళ్ళిపోయింది నాన్న, మన పరువు తీసింది. ఇప్పుడు ఆమె ఆ ఊరికి వెళ్తే మనకు ఇంకా అవమానం. ఆమెను ఊరు చేరనివ్వకూడదు, విక్రాంత్ కసితో అన్నాడు. ఏం చేస్తావు? ప్రకాష్ రావు గారు అడిగాడు. దారిలోనే అడ్డుకుంటాను. ఆమె ఆటోలో వెళ్తుంది. నేను కారులో వెళ్ళి ఆమెను హైవే మీద ఆపుతాను. ఈసారి మాటలుండవు, బలవంతమే అంటూ విక్రాంత్ కారు తాళాలు తీసుకుని బయలుదేరాడు. అనన్య ఆటో ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. MGBS వెళ్ళడానికి టైం పడుతుంది. విక్రాంత్ కారు వేగంగా ట్రాఫిక్ని చీల్చుకుంటూ వస్తుంది. అతని ఫోన్లో ట్రాకర్ ద్వారా అనన్య లొకేషన్ చూస్తున్నాడు. ఆమె ఫోన్ ఆన్ చేయగానే ఫ్యామిలీ ట్రాకింగ్ యాప్ ద్వారా లొకేషన్ తెలిసిపోయింది. నువ్వు ఎక్కడికి పోలేవనన్య. నువ్వు నా సోదరివి కావచ్చు, కానీ ఇప్పుడు నా శత్రువువి.
విక్రాంత్ స్టీరింగ్ మీద గట్టిగా కొట్టాడు. హైదరాబాద్ చీకటి రోడ్డు మీద ఒక ఆటో, దాని వెనుక ఒక మృత్యువు లాంటి కారు. పరుగు పందెం మొదలైంది. అదే సమయంలో రామాపురంలో రాఘవ ఆనందంతో ఊరంతా చెప్పాడు, నా భార్య వస్తుంది. నిజం గెలిచింది. రంగమ్మ, లక్ష్మి అందరూ సంబరపడ్డారు. కానీ రాఘవ మనసులో ఏదో కీడు శంకిస్తుంది. గాల్లో ఏదో అలజడి. ఆకాశం మేఘావృతమైంది. సన్నం చినుకులు పడుతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ ఎప్పటిలాగా నత్తనడుగు సాగుతుంది. పంజగుట్ట చౌరస్తాలో వాహనాల రోద, హారన్ల మూత మిన్నంటుతోంది. ఆ రోద మధ్యలో ఒక పసుపు రంగు ఆటో నెమ్మదిగా కదులుతోంది. అందులో అనన్య కూర్చుని ఉంది. ఆమె గుండె చప్పుడు ఆ ట్రాఫిక్ శబ్దం కంటే వేగంగా వినిపిస్తోంది. అనన్య చేతిలో ఫోన్ ఉంది. ఆమె మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తోంది. ఏదో తెలియని భయం ఆమెను వెంటాడుతోంది. విక్రాంత్ మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. నువ్వు ఎక్కడికి పోలేవనన్య. ఆమె ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. గూగుల్ మ్యాప్స్లో ఎంజీబీఎస్, ఒక బస్టాండ్, ఇంకా 40 నిమిషాల దూరం ఉన్నట్టు చూపిస్తుంది. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. అకస్మాత్తుగా ఆమెకు ఒక అనుమానం వచ్చింది. విక్రాంత్ అంత సులభంగా ఫోన్ ఎందుకు ఇచ్చాడు? అతను ఒక వ్యాపారవేత్త. ఏ పని లాభం లేకుండా, ప్లాన్ లేకుండా చేయడు. ఆమె ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసింది. ఆమె భయపడిందే నిజం. ఫ్యామిలీ లొకేషన్ షేరింగ్ ఆన్లో ఉంది. విక్రాంత్ తన లొకేషన్ని లైవ్గా చూస్తున్నాడు. అనన్య గుండె జారిపోయింది. అంటే విక్రాంత్ తన వెనకే వస్తున్నాడు. ఈ ట్రాఫిక్లో ఆటో వెళ్తే దొరికిపోవడం ఖాయం. కారులో వస్తున్న విక్రాంత్ ఏ క్షణమైనా తనను అడ్డగించొచ్చు. ఆపండి, అనన్య గట్టిగా అరిచింది. ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఏమైందమ్మా? ఇక్కడే దిగిపోతాను, మీటర్ ఎంతైంది అంత తీసుకోండి అంటూ అనన్య తన పర్సులోంచి 500 రూపాయల నోటిచ్చి చిల్లర కూడా తీసుకోకుండా దిగిపోయింది. ఆమె కోటి మార్కెట్ ఏరియాలో ఉంది. జనం కిక్కిరిసి ఉన్నారు. అనన్య చుట్టూ చూసింది. ఒక పూల లారీ నెమ్మదిగా కదులుతుంది. అది విజయవాడ హైవే వైపు వెళ్తున్నట్టు బోర్డు ఉంది. అనన్య క్షణం కూడా ఆలోచించలేదు. తన ఫోన్ను తీసుకుంది. దాన్ని ఆ లారీ వెనుక ఉన్న పూల బుట్టలో విసిరేసింది. విక్రాంత్, నువ్వు టెక్నాలజీని నమ్ముకున్నావు, నేను నా తెలివిని నమ్ముకున్నాను. వెళ్ళి ఆ లారీని పట్టుకో అని మనసులో అనుకుంటూ ఆమె జనంలో కలిసిపోయింది. ఆమె రోడ్డు దాటి కర్నూలు వైపు వెళ్లే బస్సు కోసం చూస్తుంది. ఒక ఎరుపు రంగు ఆర్టీసీ బస్ అప్పుడే సిగ్నల్ దగ్గర ఆగింది. అది కిక్కిరిసింది. లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే అనన్య వెనుక డోర్ నుంచి ఆ బస్సులోకి ఎక్కి ఫుట్బోర్డ్ మీద నిలబడింది. బస్సు కదిలింది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తగిలింది. మొదటిసారి ఆమె స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె దగ్గర ఫోన్ లేదు. రాఘవ్కు తను ఎలా వస్తుందో చెప్పలేదు. పర్లేదు, ముందు ఈ నరకం నుంచి బయటపడాలనుకుంది. అదే సమయంలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన విక్రమ్ తన ఆడి కారులో కూర్చొని ఫోన్లో మ్యాప్ చూస్తున్నాడు. ఆకుపచ్చని చుక్క నెమ్మదిగా ఎల్బీ నగర్ వైపు కదులుతుంది. గుడ్, ఆమె బస్టాండ్కి వెళ్ళడం లేదు, హైవే వైపు వెళ్తుంది. అంటే ఏదో ప్రైవేట్ బస్సు ఎక్కడానికి ప్లాన్ చేస్తుంది. అక్కడే పట్టుకుంటాను. విక్రాంత్ నవ్వుకున్నాడు. అతను కారు వేగం పెంచాడు. ట్రాఫిక్ని లెక్క చేయకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అతని అహం దెబ్బతింది. చెల్లి తనను ఎదిరించి పారిపోవడం అతనికి నచ్చలేదు. ఆమెను లాక్కొచ్చి గదిలో బంధించి ఆ రాఘవ్ గాడికి విడాకుల నోటీస్ పంపడమే అతని లక్ష్యం. అరగంట తర్వాత విక్రాంత్ మ్యాప్ని ఫాలో అవుతూ హయత్ నగర్ దగ్గరకు వచ్చాడు. మ్యాప్లో లొకేషన్ ఒక లారీ దగ్గర ఆగింది. ఏంటి, అనన్య లారీలో వెళ్తుందా? విక్రాంత్ ఆశ్చర్యపోయాడు. అతను కార్ని ఆ లారీకి అడ్డంగా ఆపాడు. లారీ డ్రైవర్ బ్రేక్ వేసి తిట్టుకుంటూ కిందికి దిగాడు. విక్రాంత్ కారు దిగి లారీ డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు. అమ్మాయి ఎక్కడా? నా చెల్లి ఎక్కడా? లారీ డ్రైవర్ భయపడ్డాడు. ఏం సార్, ఏ అమ్మాయి? ఇందులో చామంతి పూలు తప్ప ఏమీ లేవు. అబద్ధం చెప్పకు, ట్రాకర్ ఇక్కడే చూపిస్తుంది అంటూ విక్రాంత్ లారీ వెనుక వైపు వెళ్ళి పూల బుట్టలను వెతికాడు. ఒక బుట్టలోంచి రింగ్ టోన్ వినిపించింది. విక్రాంత్ ఆ బుట్టను కింద పడేశాడు. పూల మధ్యలో అనన్య ఫోన్ మోగుతోంది. విక్రాంత్ కోపంతో ఊగిపోయాడు. ఫోన్ని నేలకేసి కొట్టాడు. అది ముక్కలైపోయింది. చీటింగ్, నన్నే మోసం చేస్తావా అనన్య? ఫోన్ పారేసి తప్పించుకుంటావా? నువ్వు కర్నూలు బస్సు ఎక్కి ఉంటావు, నాకు తెలుసు. ఈ హైవే మీద ఏ బస్సు వెళ్ళాలన్నా నన్ను దాటి వెళ్ళాలి. చూస్తా నీ అంతు అని విక్రాంత్ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. ఈసారి అతని వేగం పెరిగింది. ప్రతి బస్సును గమనిస్తూ ఓవర్టేక్ చేస్తూ ముందుకు సాగాడు. రాత్రి 11 గంటలు. జడ్చర్ల హైవే. అనన్య ప్రయాణిస్తున్న పల్లె వెలుగు బస్సు వేగంగా వెళ్తుంది. బయట వర్షం కురుస్తుంది.
కిటికీ షట్టర్ సరిగ్గా పడకపోవడంతో అనన్య మీద చినుకులు పడుతున్నాయి. ఆమె తడిసిపోయింది, చలికి వణుకుతుంది. పక్క సీట్లో ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఏంటమ్మా, ఒంటరిగా వెళ్తున్నావా? ఎక్కడికి? ముసలావిడ అడిగింది. మా ఇంటికవ్వా, మా ఆయన దగ్గరికి. అనన్య చిన్నగా నవ్వింది. ఆ మాట వినగానే ఆమెలో కొత్త శక్తి వచ్చింది. అనన్య దగ్గర టికెట్కి సరిపడా చిల్లర మాత్రమే ఉంది. ఫోన్ లేదు, కార్డు పనిచేయవు. ఆకలి వేస్తుంది, కానీ తినడానికి ఏమీ లేదు. ఒకప్పుడు 5 స్టార్ హోటల్ మెనూ చూసి ఆర్డర్ చేసే అనన్య ఇప్పుడు పక్క సీట్లో ముసలావిడ తింటున్న జంతికల వాసన చూసి ఆకలి దిగుమింగుకుంటోంది. తీసుకోమ్మా, ముసలావిడ ఒక జంతిక ఇచ్చింది. అనన్య మొహమాటంగా తీసుకుంది. ఆ జంతిక అమృతంలా అనిపించింది. కష్టంలో ఉన్నప్పుడు దొరికే చిన్న సాయం కూడా ఎంతో గొప్పదో ఆమెకు అర్థమైంది. అప్పుడు బస్ వెనుక నుంచి ఒక కార్ లైట్లు బస్సు లోపల పడ్డాయి. ఆ కార్ నిరంతరంగా హారన్ కొడుతోంది. డ్రైవర్ పక్కకు తీశాడు. ఆడి కార్ బస్సును ఓవర్టేక్ చేసింది. అడ్డంగా వచ్చి ఆగింది. బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. ప్రయాణికులందరూ ముందుకు పడ్డారు. ఎవడ్రా వాడు? చావాలని ఉందా? డ్రైవర్ అరుస్తూ కిందకు దిగాడు. కారులోంచి విక్రాంత్ దిగాడు. చేతిలో ఒక ఇనుపరాడు ఉంది. వర్షంలో తడుస్తూ అతను రాక్షసుల్లా కనిపిస్తున్నాడు. అనన్య కిటికీలోంచి చూసింది. ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. విక్రాంత్ నేరుగా బస్సు ఎక్కాడు. అనన్య, దిగు, బస్ మొత్తం వినిపించేలా అరిచాడు. ప్రయాణికులు భయపడ్డారు. కండక్టర్ అడ్డు వచ్చాడు. ఎవరు సార్ మీరు? లేడీస్ని ఏకవచనంతో పిలుస్తున్నారు. విక్రాంత్ కండక్టర్ని పక్కకు తోశాడు. నేను ఆమె అన్నయ్యని. ఇది ఫ్యామిలీ మ్యాటర్. మధ్యలో వస్తే బస్సు తగులు పెడతాను. ఆ మాట వినగానే అందరూ మౌనంగా ఉండిపోయారు. విక్రాంత్ అనన్య సీట్ దగ్గరకు వచ్చాడు. ఆమె చేయి పట్టుకుని బలంగా లాగాడు. రా, ఇంటికి రా. ఎంత దూరం పారిపోతావు? వదిలే విక్రాంత్, నేను రాను, చచ్చినా రాను. అనన్య సీట్ రాడ్ని గట్టిగా పట్టుకొని ప్రతిఘటించింది. రావా, నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్తాను. విక్రాంత్ ఆమె జుట్టు పట్టుకోబోయాడు. అప్పుడు బస్ డోర్ దగ్గర ఒక మెరుపు లాంటి శబ్దం. ఒక బైక్ వేగంగా వచ్చి బస్సు పక్కన ఆగింది. హెల్మెట్ తీసి ఒక వ్యక్తి బస్సులోకి దూకాడు. తడిసిన బట్టలు, ఎర్రబడిన కళ్ళు. రాఘవను చూడగానే అనన్య ప్రాణం లేచొచ్చింది. రాఘవ! విక్రాంత్ వెనక్కి తిరిగి చూశాడు. రాఘవను చూడగానే అతని కోపం రెట్టింపైంది. ఓహో, మొగుడొచ్చాడా? మంచిది, ఇద్దరిని ఒకేసారి లేపేయచ్చు. విక్రాంత్ రాడు పైకెత్తాడు. రాఘవ్ విక్రాంత్ చేతిని గాల్లోనే పట్టుకున్నాడు. రైతు చేతులవి, నాగలి పట్టి గట్టిపడిన చేతులు. విక్రాంత్ జింబాడి రాఘవ్ పట్టు ముందు చిన్నపోయింది. రాఘవ్ ఒక్క తోపు తోశాడు. విక్రాంత్ వెనక్కి వెళ్ళి సీటు మీద పడ్డాడు. ఆడదాని మీద చేయి చేసుకుంటావా? పైగా అన్నయ్యనని అంటావా? ఛీ! రాఘవ్ గొంతులో గంభీరత. రేయ్, నాకు నీతులు చెప్పుకు. నా చెల్లిని బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్తున్నావు. ఆమెను వదులు, లేకపోతే నిన్ను చంపేస్తా. విక్రాంత్ లేచి మళ్ళీ దాడికి వచ్చాడు. రాఘవ్ ఈసారి శాంతంగా నిలబడ్డాడు. విక్రాంత్ బావగారు, మీరు డబ్బుతో మనుషుల్ని కొనగలరు, కానీ మనసుల్ని కాదు. అనన్య నా భార్య. ఆమె ఇష్టపూర్వకంగా నాతో వస్తానంటే ఆమెను తీసుకెళ్ళడం ఏ శక్తి వల్ల కాదు. ఇది పబ్లిక్ బస్, ఇక్కడ మీ రౌడీయిజం సాగదు. రాఘవ్ హెచ్చరించాడు. విక్రాంత్ చుట్టూ చూశాడు. ప్రయాణికులందరూ ఇప్పుడు రాఘవ్ వైపు నిలబడ్డారు. ఆ ముసలావిడ కూడా లేచి, ఏం బాబు, సొంత చెల్లిని ఈడుస్తావా? పోవయ్యా బయటికి అని అరిచింది. కండక్టర్ పోలీసులకు ఫోన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. విక్రాంత్కి అర్థమైంది ఇక్కడ తన ఆట సాగదని. అతను అనన్య వైపు చూశాడు. బాగా ఆలోచించుకో అనన్య, ఈ బస్సు దిగితే ఆ మట్టి కొట్టు మనిషితో ఆ పల్లెటూరులోనే చావాలి. మా ఆస్తిలో చిల్లి గవ్వరాదు. అమ్మ మొహం కూడా చూడలేవు. అనన్య రాఘవ్ పక్కన నిలబడింది. రాఘవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. నాకు ఆ ఆస్తి వద్దకు విక్రాంత్. ఈ మట్టి మనిషి పక్కనే ఉంటే చాలు. అదే నాకు ఆస్తి. అమ్మకు చెప్పు, తన కూతురు చనిపోయిందని కాదు, బ్రతకడం నేర్చుకుందని. ఇక వెళ్ళు అనన్య తీర్పు చెప్పేసింది. విక్రాంత్ అవమానంతో రగిలిపోయాడు. సరే, చూద్దాం ఎంతకాలం బ్రతుకుతారో. మీ పతనం కోసం వేచి చూస్తాను అని బెదిరించి బస్సు దిగి తన కారులో వెళ్ళిపోయాడు. బస్సులో అందరూ చప్పట్లు కొట్టారు. రాఘవ అనన్యను సీట్లో కూర్చోబెట్టాడు. నువ్వెలా వచ్చావు రాఘవ? నాకు ఫోన్ కూడా లేదు కదా అనన్య ఆశ్చర్యంగా అడిగింది. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ రాగానే నువ్వు బయలుదేరావని అర్థమైంది. విక్రాంత్ బావగారు నిన్ను వెంటాడిస్తున్నారని ఊహించాను. అందుకే
నేను మా ఊరు నుంచి బైక్ మీద బయలుదేరి ఈ హైవేలో ప్రతి బస్సు ఆపుతూ వెతుకుతున్నాను. మన బంధం గట్టిది అనన్య, అందుకే దొరికావు. అనన్య రాఘవ భుజం మీద తలవాల్చి ఏడ్చేసింది. అది బాధతో కూడిన ఏడుపు కాదు, ఉపశమనంతో కూడిన ఏడుపు. వర్షం వెలిసింది. సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయిస్తున్నాడు. రాఘవ బైక్ మీద అనన్య వెనక కూర్చొని ఊర్లోకి ప్రవేశించింది. ఆమెకు ఆ ఊరు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఈ ఊరు బాగు చేయాలని అనుకుంది, కానీ ఇప్పుడు ఈ ఊరు తనను కాపాడుతుందని నమ్ముతోంది. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి ఒక షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. ఇంటి ముందు రచ్చబండ మీద తెల్లటి బట్ట వేసుకుని, మెడలో మల్లెపూల దండ వేసుకుని, దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు శివయ్య. అతని చుట్టూ 10 మంది అర్చనలు ఉన్నారు. స్వీట్లు పంచుతున్నారు. మన శివయ్యన్న బెయిల్ మీద వచ్చాడు, జై శివయ్య అని నినాదాలు చేస్తున్నారు. రాఘవ బండి ఆపాడు. అనన్య శివయ్యను చూసింది. శివయ్య అనన్యను చూసి వికృతమైన నవ్వు నవ్వాడు. అతను లేచి నిలబడి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఏం పట్నం పిల్ల, మళ్ళీ వచ్చావా? నేను లోపల ఉంటే నువ్వు బయట చాలా ఆటలు ఆడావని విన్నాను. మహిళాశక్తట, పచ్చళ్ళట, భలే భలే. కానీ ఇప్పుడు ఆట ముగిసింది, నేను తిరిగొచ్చాను, శివయ్య హెచ్చరించాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు శివయ్య. నేరస్తులు జైలు నుంచి బయటకు రావడం సహజం, కానీ గుర్తుపెట్టుకో, మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ లోపలికి వెళ్తావు. ఈసారి సాక్ష్యాలు కాదు, జనాలే నిన్ను పంపిస్తారు. అనన్య ధైర్యంగా సమాధానమిచ్చింది. చూద్దాం చూద్దాం అన్నట్టు నీ అన్నయ్య విక్రాంత్ గారు నాకు ఫోన్ చేశారు. పాపం చాలా బాధలో ఉన్నారు. నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. మనమిద్దరం కలిసి బిజినెస్ చేయాలట. నీ పతనం చూడ్డానికి ఆయన కోరిక, నా పగ తీర్చుకోవాలని నా కోరిక. మా ఇద్దరి టార్గెట్ ఒకటే, నువ్వు. శివయ్య అసలు విషయం బయటపెట్టాడు. అనన్య గుండెలో చిన్న భయం కలిగింది. విక్రాంత్ శివయ్య చేతులు కలిపారా? డబ్బున్న విక్రాంత్, క్రూరత్వం ఉన్న శివయ్య కలిస్తే అది మామూలు ప్రమాదం కాదు. శివయ్య వెళ్ళిపోతుంటే రంగమ్మ, లక్ష్మి పరుగున వచ్చారు. అనన్యక్క, నువ్వు వచ్చావా? దేవుడా ధన్యవాదాలు. కానీ శివయ్య వచ్చాడక్క. మన షెడ్డు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చాడు. ఆ స్థలం పంచాయతీదట. సాయంత్రంలోగా సామాన్లు తీయకపోతే తగలబెడతానంటున్నాడు. లక్ష్మి ఏడుస్తూ చెప్పింది. అనన్య రాఘవ వైపు చూసింది. ఇప్పుడే ఒక తుఫాన్ నుంచి బయటపడ్డారు. వెంటనే మరో సునామీ ఎదురైంది. రాఘవ, విక్రాంత్ తన పంతం నెగ్గించుకోవడానికి శివయ్యకు ఫండింగ్ ఇస్తున్నాడు. మనల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడమే వాళ్ళ ప్లాన్. షెడ్ పోతే మన వ్యాపారం పోతుంది. అప్పుడు అప్పు తీర్చలేం. అనన్య పరిస్థితి విశ్లేషించింది. మరి ఏం చేద్దాం అనన్య? రాఘవ అడిగాడు. అనన్య ఆకాశం వైపు చూసింది. స్థలం వాళ్ళది కావచ్చు, కానీ సంకల్పం మనది. షెడ్లోంచి సామాన్లు తీసేద్దాం, కానీ వ్యాపారం ఆపొద్దు. మన ఇంటినే ఫ్యాక్టరీగా మారుద్దాం. వంటగది, హాల్, వరండా ప్రతి అంగుళం వాడుకుందాం. శివయ్య మన షెడ్డును కూల్చగలడు, కానీ మన గ్రౌండ్ని కాదు. కానీ శివయ్య ప్లాన్ కేవలం షెడ్ ఖాళీ చేయించడం మాత్రమే కాదు. అతను అనన్య తయారు చేసిన పచ్చళ్ళలో విషం కలిపి ఫుడ్ ఇన్స్పెక్టర్ల చేత రైడ్ చేయించి ఆమెను జైలుకు పంపించాలని ప్లాన్ చేశాడు. విక్రాంత్ సలహా అదే. లీగల్గా కొట్టాలి శివయ్య. ఆమె బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. అప్పుడు ఆమె నా కాళ్ళ దగ్గరకు వస్తుంది అని విక్రాంత్ ఫోన్లో చెప్పిన మాటలు శివయ్య చెవుల్లో రింగుమంటున్నాయి. అనన్య, రాఘవలు తమ ఇంట్లో సామాన్లు సర్దుతుండగా దూరంగా శివయ్య మనిషి ఒకడు చేతిలో ఒక చిన్న సీసాతో గోడ దూకి పెరట్లోకి వచ్చాడు. అక్కడ ఆరబెట్టిన పచ్చళ్ళ జాడీ వైపు వెళ్తున్నాడు. అనన్య గమనిస్తుందా, లేక ఈసారి కుట్రలో చిక్కుకొని జైలు పాలవుతుందా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.